జూబ్లీహిల్స్‌లో గూడా అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనను తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేశారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్‌ని పక్కన పెట్టారు. ఏంటి మైనారిటీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా అది? లేదు లేదు. ఆ! అజరుద్దీన్ అమీర్ గారు అలీ ఖాన్‌ని ఎందుకు పక్కన పెట్టారు? అజరుద్దీన్ గారిని తీసుకోవడంలో ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఇంటర్నేషనల్ ఖ్యాతి గడించినటువంటి నాయకుడు. ఆమర్ అలీ ఖాన్ని ముందు తీసుకున్నారు జర్నలిస్ట్ కోటలో. అసలు కంటిన్యూ అవుతే బాగానే ఉండేది. దురదృష్టవశాత్తు అది ఏదన్నా మీకు అమీర్ అలీ ఖాన్‌కి మధ్య గ్యాప్ వచ్చిందా రద్దయింది. ఏమైనా? ఏం గ్యాప్ అంటే ఏం లేదు. బీఆర్ఎస్ వైపు ఏమన్నా మద్దతు అలా మీకు అనిపించిందా? రద్దయింది. బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ మీద కేసేసింది హరీష్ రావు. అవును. ఆమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరాం మీద కేసేసిందే దాసోత్సవం, హరీష్ రావు వీళ్ళంతా సపోర్ట్తో హరీష్ వేశారు. రావు ఏదో అమీర్ అలీ ఖాన్ కలిసారు ఈ మధ్య అని ఏదన్నా టీఆర్ఎస్ అదే ఆ కారణం కారణం కాదు. దానికన్నా ఎక్కువ కారణం అంటే అజరుద్దీన్ తీసుకురావాలని, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి తీసుకురావాలని అమెరికా ఖాన్తో కూడా మాట్లాడారు. కన్విన్స్ అయ్యాడు. ఆయన కన్విన్స్ చేసిన తర్వాత అజరుద్దీన్ తీసుకురావడం జరిగింది. జూబ్లీహిల్స్ విషయానికి వద్దాం. అక్కడ పోటీ మీకు పెద్ద నాయకులు దొరకట్లేదు. ఇంతకుముందు నవీన్ యాదవ్ ఒకరు, రామ్మోహన్ రకరకాల పేర్లు వస్తున్నాయి కానీ అసలు అభ్యర్థి దొరకట్లేదు అక్కడ అనే చర్చ మీకు. 6 సమత్వమైనటువంటి అభ్యర్థులు పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. 6 పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నేను సర్వేలు చేస్తూ ఉన్నాం. 80% గెలవాల్సిన సర్వేలో బీఆర్ఎస్కి ఎడ్జ్ వస్తుందట కొంత స్టార్టింగ్లో కొంత సింపతి ఉండింది కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఆ సీట్. రైట్.